ముందు పార్క్ చేసిన ద్విచక్ర వాహనాన్ని దొంగలించిన సంఘటన రంగారెడ్డి జిల్లా రాచకొండ కమిషనరేట్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. జిల్లాలగూడ వివేక్ నగర్ కాలనీకి చెందిన యశ్వంత్ రెడ్డి ఓ ప్రైవేటు సంస్థలో విధులు నిర్వహించి అర్ధరాత్రి 12:30 సమయంలో తన ద్విచక్ర వాహనం ఇంటి ముందు పార్క్ చేశాడు. ఉదయం లేచి చూసేసరికి కనిపించకపోవడంతో మీర్పేట్ పోలీసులను ఆశ్రయించాడు. సీసీ కెమెరాలలో పరిశీలించగా ఒక పల్సర్ బైక్ పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి ముందు పార్క్ చేసిన ద్విచక్ర వాహనం హ్యాండిల్ లాక్ విరగొట్టి టోయింగ్ చేస్తూ తీసుకెళ్లినట్లు రికార్డ్ అయ్యింది. కేసు నమోదు చేసిన మీర్పేట్ పోలీసులు సీసీ కెమెరా వివరాల ఆధారంగా దర్యాప్తు చేపడుతున్నారు. నేను ఎవ్రీడే నైట్ 12:30కి నా ఆఫీస్ అయిపోతుంది. నేను ఇంటికి వచ్చేసరికి 1:30 అవుతుంది. సో 28th మే రోజు నా షిఫ్ట్ అయిపోయాక 27th మే రోజు నా షిఫ్ట్ అయిపోయాక 1:30కి వచ్చేసి నేను ఇక్కడ నా బండి పార్క్ చేశాను. ఎర్లీ మార్నింగ్ మా చెల్లె టెంపుల్కి వెళ్తుంది. టెంపుల్కి వెళ్ళేసి వచ్చాక నీ బండి ఎక్కడ ఉంది అనేసరికి నేను బండి కిందనే ఉంది అని చెప్పేసి నిద్రలో ఉన్న కిందికి వచ్చేసాను. కిందికి వచ్చి చూసరికి బండి లేదు. 2-3 గల్లీలు తిరిగినాను, లేదు. ఇంకా సీసీటీవీ ఫుటేజ్ చూసాను. ఇంకా 2 దొంగలు వచ్చేసి నా బండి పల్సర్ బండి మీద వచ్చేసి నా బండి హ్యాండిల్ కొట్టేసి టో కొట్టుకుంటూ తీసుకెళ్లారు. ఆ సీసీటీవీ కెమెరాలో ఫుటేజ్లో చూస్తే వాళ్ళు అక్కడ సైడ్ గాయత్రి నగర్ సైడ్ వెళ్ళినట్టు కనిపించింది. నేను వెళ్ళి మీర్పేట్ పిఎస్లో కంప్లైంట్